ओम गुरुभ्यो नमः। हाय फ्रेंड्स, वेलकम टू अवर स्वस्तिक एजुकेशनल चैनल एपी हिंदी 6th क्लास लेसन 1 फल मन टेक्स्ट बुक वर्क చేసుకుంటున్నాము। ఇక్కడ చూడండి ఊరోమన్ చూడండి ऊ नीचे दिए गए शब्दों को आ की मात्रा लगाए। కింద ఇవ్వబడిన పదాలకి ఏవైతే ఆకి మాత్ర ఇచ్చి శబ్దం ప్రిపేర్ చేయాలి। ఇచ్చిన అక్షరాలకి శబ్దంకు కాదు అక్షరంకు ఆకి మాత్ర లగాకే శబ్ద బనాయి। ఇక్కడ అక్షరాలు కదా ఉన్నాయి, సో హెడ్డింగ్ వచ్చి నీచే దియే గయే అక్షరంకు అని పెడితే మనకు కరెక్ట్గా సెట్ అవుతుంది। ఓకేనా? అక్షరాలకు ఏం చేయాలి? ఆకి మాత్ర పెట్టి మనము ఒక వర్డ్ని ప్రిపేర్ చేయాలి, అంటే అప్పుడు శబ్ద అవుతుందన్నమాట। అక్షరాల కలయికతో ఏర్పడేదాన్ని శబ్ద అంటాం। ఓకేనా? సో అక్షరాలకి మనకి ఆకి మాత్ర పెడతాము, దాని తర్వాత దాంతో ప్రిపేర్ అయ్యే వర్డ్ని మనం ఇక్కడ రాస్తాం అన్నమాట। సో నీట్గా చూడండి, దాకి ఆ మాత్ర ఇస్తే దా, మళ్ళీ దా ఉంది దానికి ఆ మాత్ర ఇచ్చారు, దాదా అయ్యింది। ఓకేనా? నెక్స్ట్ మాకి ఆ మాత్ర, మాకి ఆ మాత్ర పెడితే మామ। నెక్స్ట్ నాకి ఆ మాత్ర, నాకి ఆ మాత్ర పెడితే నానా। నెక్స్ట్ కాకి ఆ మాత్ర, కాకి ఆ మాత్ర కాకా। నెక్స్ట్ దాకి ఆ మాత్ర, నాకి ఆ మాత్ర దానా। ఓకేనా? సో ఆ మాత్ర ఎలా చేయాలి, అక్షరాల పక్కన పెట్టినప్పుడు దాని ప్రొనౌన్సియేషన్ ఎలా వస్తుంది, దాని ద్వారా మనం వర్డ్స్ ఏం ప్రిపేర్ చేయొచ్చు అన్నది అక్కడ మనకి ఊ మాత్రలో చెప్పినారనమాట। దాదా, మామ, నానా, కాకా, దానా। ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి समान शब्दों से जोड़ी बनाइए। రూప్ చూడండి, సమాన్ శబ్దం సే జోడీ బనాయే అంటే ఏమి, ఏదైతే వర్డ్ ఉందో ఆ వర్డ్ని చూసి, ఇప్పుడు ఈ సైడ్కి ఉన్నటువంటి వర్డ్స్ అనుకుందాం, ఈ వర్డ్స్ బాక్సెస్, ఈ బాక్సెస్ అన్నీ ఈ పెద్ద బాక్స్ ఉంది కదా, ఆ పెద్ద బాక్స్లో ఉన్నదానికి మ్యాచ్ చేసుకోవాలి। ఓకేనా? ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చేసారు, మనన్కి ఇచ్చేస్తామంటే అక్షరాల్ని పదాలని గుర్తుపెట్టుకోవడానికి ఇలా ఇచ్చారనమాట। నమక్ నమక్, అనార్ అనార్, మకాన్ మకాన్, ఆనన్ ఆనన్, కానన్ కానన్। మీరు స్కేల్ పెన్సిల్ పెట్టుకొని నీట్గా వేయండి అన్న। ఓకేనా? సో డిజిటల్ పెన్ ఇవి కాబట్టి కొంచెం రైటింగ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది, సో మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకొని దాన్ని కరెక్ట్ చేసుకోండి। నెక్స్ట్ కిందేమిచ్చాడు, ఏలో వచ్చేసి ఏరోమన్ వచ్చేసి శబ్ద పడియే పదాలను చదవండి। ఇక్కడ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్లో ఏమేమి పదాలు ఉన్నాయి, నాక్, కనక్, దాల్, కాన్, నల్, ఆమ్। ఈ పదాలు ఏవైతే ఉన్నాయో సహీ చిత్రసే జోడీ బనాయే, కరెక్ట్ పిక్చర్ ఉంది కదా, ఈ సైడ్స్ కన్నీ పిక్చర్స్ ఉన్నాయి, ఆ పిక్చర్ని చూసి ఆ వర్డ్ మ్యాచ్ చేయండి అంటున్నాడు। ఓకేనా? జోడీ బనానా అంటే మ్యాచ్ చేయడం అనేసి అర్థం అనమాట। ఫస్ట్ ఇక్కడ లైన్గా వర్డ్స్ చూసుకుందాం। నాకు ఉంది కదా, నాకు, ముక్కు, ఇక్కడ నువ్వు। ఓకేనా? నెక్స్ట్ ఆమ్ ఉంది కదా, ఆమ్, మ్యాంగో, స్కేల్ పెన్సిల్ వేసుకొని నీట్గా వేసుకోండి। ఇక్కడ కనక్ కనక్ ఇచ్చేసాడు, కాన్ కాన్, దాల్ దాల్ పక్కనే ఉంది, నల్ ఇలా నల్। ఓకేనా? సో ఆమ్ అంటే మ్యాంగో, నల్ అంటే ట్యాప్ కుళాయి, నాకంటే ముక్కు, దాల్ అంటే పల్స్ పప్పు, కాన్ అంటే చెవి ఇయర్, గోల్డ్ కనక్ బంగారం। ఓకేనా? థ్యాంక్ యూ।